నమస్తే, నేను సిరి. అసలు ఇప్పుడు ఈ వార్త నేను ఎలా చెప్పాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బంధాలకి బంధుత్వాలకైతే ఎట్లాంటి విలువ లేకుండా వెళ్ళిపోయింది. అది భార్య భర్తల బంధమే కావచ్చు, తల్లి కొడుకు బంధమే కావచ్చు, అంటే ఇలాంటి కుటుంబ విలువలు లేకుండా అయితే అయిపోయింది సమాజం మొత్తం అని అనిపిస్తుంది ఈ వార్త చూసిన తర్వాత. బెంగళూరులో అయితే భార్య వేధింపులు అనాలో మరి అది ఏమనాలో తట్టుకోలేక భర్త అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ భార్య ఆ భర్తని ఏమని వేధించింది, లేకపోతే ఏ కోరికలు అడిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈ వార్త నేను మిమ్మల్ని ఎలా అడగాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి సార్. అంటే సొసైటీ ఎట్లా ఎట్టిపోతుంది, అసలు సొసైటీలో మనుషులు అనేవాళ్ళు, నేను ఇక్కడ జెండర్ ఏం చెప్పట్లేదు, ఆడ మొగ ఏం చెప్పట్లేదు, ఎవరైనా కూడా ఎట్లా ఆలోచిస్తున్నారు, అసలు ఇట్లా కూడా ఆలోచిస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, బెంగళూరులో ఒక వివాహిత ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంది కేవలం భార్యాభర్తలు అనిపించుకోవడానికి, తాళి కట్టడానికి మాత్రమే నీకు పర్మిషన్ ఇచ్చాను, నువ్వు పక్కెక్కాలంటే రోజుకి 5,000 ఇస్తేనే పక్కెక్కు. ఇది వినగానే నాకు దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. అసలు దీన్ని ఎట్లా నేను డైజెస్ట్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను సార్. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఏమిటో ఈ స్పందనలు, ఏమని స్పందిస్తాం చెప్పండి. ఇప్పుడు ఆ న్యూస్ ఏదైతే వచ్చిందో అది పేపర్కి కానీ సోషల్ మీడియాకి కానీ న్యూస్గా రాకుండా ఉంటేనే బెటర్ ఏమో కొంతవరకైనా. రావటం వల్ల అరే ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తుందా అంటే ఒకవేళ కాసేపు నిజం అనుకుందాం. మన అబ్బాయి వెర్షన్ మనం చూస్తున్నాం, అమ్మాయి వెర్షన్ మనకు తెలియదు. అమ్మాయి వెర్షన్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అబ్బాయి వెర్షన్ ప్రకారము ఇది బయటకు వచ్చింది న్యూస్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లా ఇదేదో బాగుంది, అమ్మాయి ఎవరితో బాగా డిమాండ్ చేస్తుంది, ఇక్కడ కూడా మనం ఇలాగే డిమాండ్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటారు. ఓకేనా? అంటే ఆ అమ్మాయి ఎవరు అలా బిహేవ్ చేసినప్పుడు ఇక్కడ అంతవరకు బెంచ్ దాటకుండా ఉన్నంత వరకు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి దాటేస్తారు. ఆ అమ్మాయి అడిగింది, మనం కూడా అడిగితే తప్పే ఉంది అనుకున్నది. సరే, ఈ కల్చర్ ఏంటి అని అంటే, రోజుకి నిన్ను పెళ్లి చేసుకున్నాను, కేవలం పెళ్ళి నీకు తోడు మాత్రమే, నీకు ఒక భారీగా నీకు సర్వసుఖాలు అందించాలి అంటే మాత్రం నాకు రోజుకి 5,000 ఇవ్వాలన్నట్టుగా వార్త నేను చూశాను. ఇది చదవగానే నాకు ఒక డౌట్ వచ్చింది, నిజంగా పెళ్లి చేసుకున్నాడా లేదంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాడా? అంటే పెళ్లి బంధంలో నువ్వు ఇంటి ఇస్తే నేను ఇట్లా చేయనేది ఉండదు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ తోని పెళ్ళనే బంధం అందుకోసం ముడిపడేది. కానీ నువ్వు ఇంత ఇస్తేనే నువ్వు ఈ పనికి అర్హుడివి అంటే అది నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ఇట్లా అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారా? అసలు ఆ పనిని ఏమంటారు? బయట ఆ పనికి వేరే పేరుంది. అదే అంటున్నాను నేను. ఇప్పుడు మీకు ముందే మీరు చెప్పక ముందే నేనేమన్నాను, ఆమె నిజంగా పెళ్లి చేసుకున్నాడా ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాడా అని అన్నాను. ఏం మాట్లాడతారు ఇలాంటి వాటి మీద? ఇదంతా కూడా గట్టిగా మాట్లాడితే యావత్ మహిళా లోకానికే మచ్చలాగా అనిపించేలాగా అనిపిస్తుంది. కానీ అందరూ అలా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు కోటికి ఒకరు ఉంటారు అంతే. అంటే ఇక్కడ నేను ఒకటి మాట్లాడవచ్చు సార్. ఏంటంటే ఇక్కడ లావణ్య అనే అమ్మాయి రాస్తారు, హీరో రాస్తారు, ఆమె గురించి కూడా మనం రోజుకొక వ్యక్తి అయినా ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఆమె బాధితుడు బయటకు వచ్చేసి నాతో ఇట్లా చేసింది, నాతో అట్లా చేసింది. ఏంటి సార్ ఇది? అసలు యాజ్ ఏ అమ్మాయిగా నేనే అడుగుతున్నా, ఏం జరుగుతుంది సొసైటీలో? ఒక ఫీమేల్ కార్డ్ యూజ్ చేసుకొని ఏమైనా చేయొచ్చు, ఇట్లాంటి వాళ్ళనైనా కూడా పోలీస్ స్టేషన్కి లాగొచ్చు అనే ఇదైపోయి ఆడవాళ్ళు అంటే స్టూడెంట్సే కావచ్చు, వివాహితులే కావచ్చు, కొంత పెద్దవాళ్ళే కావచ్చు, ఇలాంటి కార్డ్స్ యూజ్ చేసుకొని ఇలా బరి తెగించారేమో అనిపిస్తుంది. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు, ఇలాంటి వాళ్ళు చేయబడి. ఇది కరెక్టే కదా? కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు మీరు రాజతరం టాపిక్ ఎత్తారు కదా, చెప్తున్నా. ఇప్పుడు ఆయన సినిమా స్టార్, ఒక నటుడు, ఆయన మీద కేసు తీసుకోవాలంటే పోలీసులు ఊరికే బుక్ చేస్తారా? ఎవరు పడితే ఆవిడ వచ్చి నాకు రాజ్ తరుణ్, నాకు లేకపోతే తరుణ్ కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి, ప్రభాస్ కావాలి, ప్రభాస్ నాకు మోసం చేశాడు, మహేష్ బాబు నాకు చీట్ చేశాడంటే నమ్మేస్తారా? దానికి తగ్గ ఆధారాలు ఏవో చూపించే ఉంటుందిగా. చూపించింది పెద్ద ఇష్యూ అయ్యింది, ఆ రాజ్ తరుణ్ అనే వ్యక్తి బయటికి రాలే. అంటే ఇక్కడ ఆమె వైపు ఫేవర్ గా ఉంది అన్నానికి ఒక రీజన్ చెప్తున్నా, నాకు అనిపించిన అభిప్రాయాన్ని చెప్తున్నా. సో ఖచ్చితంగా ఎంతో కొంత దాంట్లో వాస్తవం ఉంది. ఇక ఎప్పుడైతే ఉందో ఇంకా ఆమెను సెంటర్ చేసేసారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదమ్మా.
సెంటర్ చేశారు, ఇంకా ఆమెని బదనాం చేయాలి కదా, ఆమెని ఆయన ఛాయిల్లోకి వెళ్లకుండా చేయాలంటే రోజుకు ఒకడు వస్తాడు బయటికి, ఏముంది. చాలా సినిమాలో కూడా ఇప్పుడు శ్రీకృష్ణ సినిమా ఒకటి ఉంటుంది నెంబర్ 1 అనే సినిమా. అక్కడ సరే ఇష్టపడింది కొడుకు ఇష్టపడ్డాడు కదా అన్నట్టుగా పెళ్లి చేసుకుంటాడు కోటా శ్రీనివాసరావు. ఎవరు నువ్వు చెప్తారు, ఆమె మీద అనుమానం వచ్చేలాగా ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు రోడ్డు మీద కల్పించేలా చేయడం గట్రా చేస్తుంటారు. సో ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు ఆమె మీద అనుమానం వచ్చేలాగా చేసి ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అనేలాగా మొత్తానికి డివేట్ చేసేసి అట్లా అనుకోవడానికి కూడా లేదు కదా సార్, ఎందుకంటే తన వీడియోస్ ఆడియోస్ అవన్నీ కూడా అయినప్పటికీ ఈమె ఇలాగే ఎంతో మందితో చేసింది అనేలాగా చిత్రీకరిస్తున్నారు. మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్. ఇంకా ఎవడో వస్తాడు, ఇంకోడెవడో వస్తాడు మస్తానికి ఇస్తానంటాడు, ఇంకోడెవడో భాషా గేషా అంటాడు, ఎవరెవరో వస్తారు, ఎవరెవరో చేసి అమ్మాయి ఎలాంటిది అంటే ఓహో అప్పుడేమవుద్ది అలా చిన్న కథలాగా. వెనకడికి ఒక పంతులు గారు మేకను తీసుకెళ్తున్నారంట, ఒకడు ఎదురొచ్చి పంతులు గారు ఏమిటి కుక్కను తీసుకెళ్తున్నారు అన్నాడట. సరిగ్గా చూడవా ఇది మేక. ఇంకోటి ఎదురయ్యాడట, పంతులు గారు ఏంటి పట్టపగలు కుక్కను వెంట తీసుకెళ్తున్నారు ఎక్కడికి అని అన్నాడట. వీడు డౌట్ వచ్చింది, ముందోడు కుక్క అన్నాడు, ఈడు కుక్క అన్నాడు. మూడోవాడు పంతులు గారు ఏంటి మీ కుక్క పేరు ఏం పేరు అన్నాడట దువ్వుతూ. కుక్క అంటే వెంట మూడో వ్యక్తి కూడా కుక్క అన్నాడు కాబట్టి ఇది నిజంగా కుక్కేనేమో మేక కాదని చెప్పి వదిలేశాడంట పంతులు. వెంటనే వాళ్ళు ముగ్గురు వచ్చి ఆ మేకను వండుకొని తినేసి ఈ ముగ్గురు అనుకున్న డ్రామా ఇది. సో ఇక్కడ లావణ్య విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. లేకపోతే పోలీసులు ఊరికే కేసు తీసుకోరుగా, ఊరికే ఇష్యూ అవ్వదుగా. ఆ ఇష్యూ అయిన తర్వాత రాజుతో అనే వ్యక్తి ఎక్కడా కనబడలేదుగా, ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదుగా, ఎక్కడ ఏం మాట్లాడలేదుగా. ఏది వాస్తవం? అలాగా కొన్ని సందర్భాలు అలా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలు ఈవిడ ఆయన ఎవరైతే భర్త ఉన్నాడో డైరెక్ట్గా వెళ్ళి సార్ పెళ్లి చేసుకుంది కానీ నాతో కాపురం చేయాలంటే రోజుకి 5,000 ఇమ్మంటుంది, పిల్లలకు అందామంటే పిల్లలను వద్దంటుంది. 5,000 అంటే ఆమెకి అయ్యే బ్యూటీ పార్లర్ ఖర్చులు, చెప్పులు, శారీస్, కాస్మోటిక్స్, కాస్ట్యూమ్స్ అన్ని వగేరా వారం రోజులకు ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళడాలు, లేదంటే పబ్బుకు తిప్పడాలు, ఇవన్నీ కలుపుకొని వెరసి 5,000 అయితే పోనీ పిల్లలకు అందామంటే 60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అందాము అన్నట్టుగా మాట్లాడిందంట ఆవిడ. లాజిక్ గా ఉంది, ఆమె ప్లానింగ్ గా ఉంది. ఏమో ఆవిడ ఎంత దెబ్బతిందో ఏంటో, లేకపోతే లేదు ఇలాగుంటేనే కరెక్ట్ మన చెప్పు చేతిలో ఉంటాడు అనుకుని అలా విధించిందా, నిజంగా అలాగే ప్రవర్తించిందా అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఆవిడేమంటుంది, నాకు రోజు రకరకాలుగా హింసిస్తాడు కాబట్టి నేను ఈ కండిషన్ పెట్టాను అన్నట్టు కూడా చెప్పింది ఆవిడ. ఆ వార్త కూడా వచ్చింది బయటికి. ఏదైనా కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇది ఒకవేళ తను నిజంగానే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక మాట చెప్తాను. ఒక ప్రముఖ దర్శకుడు ఉన్నాడు, నాకు ఏ బంధాలు లేవు, నాకు పిల్లం లేదు, కూతురు లేదు, పిల్లలు లేరు. మరి ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆడు తోపురా, ఆడు ఏదైనా పర్ఫెక్ట్ మాట్లాడతారు. మరి దీన్ని ఏం చెప్పాలి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాడు నిజంగా ధైర్యంగా మాట్లాడతాడు రా, వాడు ఆడలాగా బతకాలరా, అందరూ బతకాలనుకుంటారు కానీ ఆడలా బతకలేరు అని అనుకుంటున్నారుగా. అంటే సొసైటీలో అటువంటి వ్యక్తుల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో చూడండి. ఏ సాగటి వారిని గరికపాటి వారిని ఫాలో అవ్వచ్చుగా, ఎందుకు ఫాలో అవ్వరు? నజరా ఇవన్నీ వేదాంతం ధోరణి, ఇవన్నీ ఇప్పుడు అవసరం. ఇప్పుడు కాదు, దేవుడు ఆధ్యాత్మికం అంటే వీళ్ళకి ఎలా కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోయిందంటే 60 ఏళ్ళ తర్వాతే అలావన్నీ, ఇప్పుడు ముసలైపోయాకే బాధ్యతలను తీరాకే దేవుడు అంట. కాదు, ఇప్పటి నుంచి ఆ దైవనామస్మరణ అలా ఉంటే ఒక మంచి ట్రాక్ లో వెళ్తావరా అని పెద్దలు చెప్పారు. దాన్ని వదిలేసి ఇప్పుడు కాదు, ఏజ్ అయ్యాక క్షేత్రాలు తిరగాలి, ఏజ్ అయ్యాకే వేదాంతం మాట్లాడాలనే చేశారు. ఇలా మాట్లాడినాడు సూపర్ రా, ఏది కొంచెం మాట్లాడినా కూడా ముసల్దాన్లా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడడం. నీ వయసు ఏంటి, నీ మాట్లాడరా బాబు, ఇప్పుడు ఈ వయసులో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది, అలాంటి ఫాలోవర్ ఈ అమ్మాయి కూడా. నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఎవడేమనుకుంటే నాకు సంబంధం లేదు. నిన్న ఎవరో ఒక అమ్మాయి భర్తని నరికేసిందిగా ప్రియుడి కోసం, తల్లిదండ్రులు ఏమన్నారు, అటువంటిదా మా చెడ పుట్టింది, దాన్ని ఏమైనా చేసుకోవాలి, బతికే అర్హత లేదని చెప్పేసి. అప్పుడు అమ్మాయి ఏమంటది, తల్లిదండ్రులుగా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయడంలో వాళ్ళు నాకు తల్లిదండ్రులే కాదు, నాకు సంబంధం, నా లైఫ్ ని బతుకుతా అంటది. అయిపోయిందా? ఎటుపోతుందంటే ఏం చెప్తున్నాను చెప్పండి. చెడుకే అట్రాక్షన్ ఎక్కువ, చెడుకే ఫాలోవర్స్ ఎక్కువ. మంచి లేటుగా రిజల్ట్ ఇస్తుంది, చెడు త్వరగా రిజల్ట్ ఇస్తుంది. అందుకే చెడే కావాలి. అరే నిజంగా లేడీ అంటే ఆ అమ్మాయి రా గట్టిగా అడిగింది, ఇప్పుడు అలాగ రోజుకి 5,000 తీసుకున్న దాన్ని ఏమంటారు సొసైటీలో అని లేదు ఆమెకి. ఆలోచించాల్సిన అవసరం కూడా అనుకోలేదేమో, మరి లేదు. అవసరమైతే పబ్లిసిటీ కూడా వస్తుంది ఫ్రీగా. కానీ ఇది తన మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందో తను ఆలోచించుకోలేకపోయిందంటే ఎంతమంది గుర్తుంటుందమ్మా. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, నెక్స్ట్ సరిగ్గా 3 days తర్వాత ఆమె పేరు కూడా మీకు గుర్తుండదు. ఎవరంట, అది ఎక్కడో బెంగళూరులో అయింది కదా సార్, అదేనా సార్ అంటుంటాం.
మనకేం తెలుస్తుంది? సినిమాలు యాక్ట్ చేసిన స్టార్స్నే మనం మర్చిపోతున్నాం. ఇది ఏదో సినిమాలు ఎవరు అంతగా మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇంపాక్ట్ అవుతున్న రోజుల్లో ఆమెను ఎవరు గుర్తుపెట్టుకుంటారమ్మా? ఎంతవరకు కావాలి? ఎవరి లైఫ్ వాళ్ళది అమ్మా. సింపుల్ లాజిక్ అమ్మా. మడ్రళ్ళు, మానభంగాలు, పెద్ద పెద్ద స్కాములు చేసేవాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధిగా మనల్ని పరిపాలిస్తుంటే మరి ఇటువంటి వాళ్ళని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారో, ఎంతమంది ఏమని మాట్లాడతాం, దీన్ని తప్పని ఎవరు చెప్పగలరు? ఎవరి వెర్షన్ వాళ్ళది. అప్పుడు ఏముంటుంది? ఆమె నాకు రకరకాలుగా హింసిస్తున్నాడు, అందుకే నేను ఆమెతో కంటిన్యూ అవ్వాలని రోజుకి 5,000 డిమాండ్ పెట్టాను, ఈ విధంగా మారుతాడేమో అని పెట్టాను అంటది రేపొద్దున. నువ్వు కాదనగలవా? లోకం అంతా కూడా ఆమెకే సపోర్ట్. నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతున్నాయి. అదే చెప్తున్నాను కదా సార్, ఇలాంటి వాళ్ళు చేయబట్టి ఎవరైతే నిజంగా సఫర్ అవుతున్నారో, ఎవరైతే అత్తింపు వేధింపులకు గురవుతున్నారో, లేకపోతే భర్తతోని వేధింపులకు గురవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు కదా. అదే బెంగళూరులో ఒక ఆయన మరి సూసైడ్ చేసుకున్నాడు కదా, భార్య వల్ల, బావమర్ది వల్ల ఏమీ చెయ్యలేక, ఎవరితో చెప్పుకోలేక 5 days సూసైడ్ చేసుకున్నాడు. ఆడెంత సఫర్ అయ్యాడో, అంత బలహీన క్షణం ఎందుకు వచ్చిందో ఆడి వెర్షన్ ఆలోచిస్తే ఎంత బాధగా అనిపిస్తుంది. అరే ఎంత సంపాదించేవాడు జస్ట్ సూసైడ్ చేసుకున్నాడంటే ఇంకేదో బలమైన కారణం ఉండుండొచ్చు, చెప్పుకోలేని బాధ ఏదో ఉండుండొచ్చు. 4 గోడల మధ్య జరిగేవి వాళ్ళిద్దరికి తప్ప వేరే ఎవరికి తెలియదు. ఏం చెప్తాం చెప్పండి? ఎటు పోతుందంటే ఏం మాట్లాడతాం? దీనికే అదేట పూరి జగన్నాథ్ అన్నట్టు గాంధీ సినిమా ఆడదు. ఇట్లాంటి స్టోరీలు చెప్పండి బాగా ఆడుతాయి. వ్యూస్ కూడా చూడండి, గంటలో 1,00,000కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. మరి అటువంటి వాళ్ళందరికీ 2 నమస్కారాలు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.